రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలను ఆయన చెప్పారు. ఆ విషయాలు ఇవాళ పత్రికల్లోనూ నిన్న టీవీల్లోనూ చూసిన తర్వాత చాలా విచిత్రం అనిపించింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తరువాత ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ప్రజల్లో స్ఫూర్తి నింపాలట, ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పాలన తరువాత ఆయన వివరించడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన తాను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని, రాజధాని నిర్మాణానికి తాను చేసినటువంటి హామీలను నెరవేర్చడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను అన్నిటినీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే హామీలు ఇచ్చానని ఆయన మేనిఫెస్టోలోనూ అలాగే ఎన్నికల కమిషన్ వారికి ఇచ్చిన లెటర్లోనూ సమాధానం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 1 year పాలన చూసి ప్రజల్లో స్ఫూర్తి రావాల్సినటువంటి పరిస్థితి అది. ప్రజలందరూ వచ్చి తలొక రాయి వేస్తే కానీ ఈ నిర్మాణాన్ని నేను చేపట్టలేననేటువంటి మాట మాట్లాడే దశకు దిగజారిపోయాడని అనిపిస్తూ ఉన్నది. పైగా చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష జూన్ 2వ తారీఖున అది ఒక ఉత్సవ దినంగా పాటించాలట. ఎందుకు ఉత్సవ దినంగా పాటించాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు పరిపాలన చేసి తాను ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చితే ఉత్సవ దినంగా చేయొచ్చు. నిజం చెప్పాలంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఉత్సవ దినం కన్నా నయవంచన దినంగా దీన్ని పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు పరిపాలన చేసి అందరినీ వంచినటువంటి తీరే కనిపిస్తూ ఉన్నది తప్ప మరొకటి కనిపించినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలని కొన్ని పెట్టారు. తొలి సంతకాల్లో ఏమైనా ఒక్కటైనా అమలు చేయగలిగారంటే ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మాట చెప్పారంటే మనం తొలి సంతకం పెట్టినటువంటి హామీలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చాము, ఇక ఉత్సవాలు చేయండి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయట, చరిత్రలో మనం చూసాం పురాణాల్లో. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని నాలుకలు ఉన్నాయో నాకైతే అర్థం కాల. చెప్పిన అబద్ధం చెప్పకోకుండా చెప్తున్నారు. రుణమాఫీని మేము తీర్చేసాం అనే మాట. అలాగే డోక్రా మహిళలకి నేను అడుగుతా ఉన్నా, ఒక్క పావలా డోక్రా మహిళలకు రుణం తీరిందా? ఒక్క పావలా కూడా డోక్రా మహిళలకు రుణం తీరనటువంటి పరిస్థితి. 87,000 కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసిలో రిపోర్ట్ చేస్తే ఇప్పుడు ఎంత ఉందంటే కొత్త అప్పులు ఏమి ఇవ్వకోకుండానే 97,000 కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకుల్లో ఉన్నాయని ఎస్ఎల్బిసి చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలోనే ఏదైనా కొత్తగా రుణాలు ఇచ్చారంటే రుణాలు ఇచ్చిన పాపాన పోలేదు. కొంతకి బ్యాంకుల్లో రైతుల అప్పులు పెరుగుతూ ఉంటే రుణమాఫీ చేసేసాము, మా వాగ్దానం నెరవేర్చుకున్నాము, దానితో పాటుగా మీరు ఉత్సవాలు చేయండి అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు బెల్ట్ షాపులు రద్దు చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఒక్క బెల్ట్ షాపు రద్దు అయిందా? రద్దు కాకపోగా బెల్ట్ షాపులన్నీ చట్టబద్ధంగా కొనసాగడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ సంవత్సర కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్ప ఒక్క బెల్ట్ షాపు కూడా రద్దు కానటువంటి పరిస్థితిలో ఉంటే ఉత్సవాలు చేయాలట. మరొకటి ఏమిటంటే ఎన్టీఆర్ సృజల స్రవంతి అని పెట్టారు. 2 రూపాయలకే 20 లీటర్లు మినరల్ వాటర్ గ్రామీణ ప్రాంతాలకు అందిస్తానన్నారు. 2 రూపాయలకి కాదు, అసలు తాగటానికి నీళ్లు లేక అలో లక్షణ అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నట్టు ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు
5 హామీలు కూడా సంతకాలు పెట్టిన హామీలు కూడా మేము నెరవేర్చేస్తాము, ఉత్సవాలు చేసుకోమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకి ఆయన నాలుగుకి అసలు ఎన్ని మెలికలు ఉన్నాయో ఎన్ని తిరుగుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. సంవత్సర పాలనంతా వంచన పాలన తప్ప మరొకటి కాదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అదేమంటే రాజధాని నిర్మాణానికి నాలాంటి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కావాలని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వ్యక్తి, రాజధాని నిర్మాణం నేను నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేము కలిసి రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి పెద్ద మనిషి రాజధాని నిర్మాణానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇవాళ భూమి పూజ చేస్తారట. ఎక్కడ చేస్తారో చెప్పరు. భూమి పూజ చేస్తున్నాం, కొన్నాళ్ళేమో శంకుస్థాపన అన్నారు, ఇప్పుడేమో భూమి పూజ అంటున్నారు. అంతేకాకుండా సింగపూర్ వెళ్తే సింగపూర్ తరహాలో రాజధాని అంటారు, చైనా వెళ్తే చైనా తరహాలో రాజధాని అంటారు. ఇవన్నీ వదిలేసి మళ్ళా వచ్చి ఛత్తీస్గఢ్ వెళ్ళి ఛత్తీస్గఢ్ చూసి వస్తారు. హైదరాబాద్ కన్నా మించిన రాజధాని నిర్మిస్తానంటారు. ఏ రోటి దగ్గరికి వెళ్తే ఆ రోటి పాట మాట్లాడేటటువంటి పద్ధతుల్లోనే వ్యవహరిస్తారు తప్ప అభివృద్ధి శూన్యం, హామీలు కూడా నెరవేర్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ నవనిర్మాణ దీక్షకు అందరూ పాల్గొవాలంట. 6వ తరగతి నుంచి విద్యార్థులందరూ పాల్గొని దానిలో ఉత్సవంలో పాల్గొవాలంట. గవర్నమెంటు స్కూల్లో చదువుతున్న విద్యార్థులే పాల్గొవాలా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే నారాయణ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పాల్గొవాలా? వాళ్ళైతే మాత్రం బ్రహ్మాండంగా చదువుకోవాలి. పాపం ఫీజులు కట్టలేక గవర్నమెంటు స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ ఆయన పథకాలను విజయవంతమయ్యాయనేటువంటి ఒక తప్పుడు మాటలు చెప్పడం కోసం విద్యార్థులందరూ కూడా దానిలో పాల్గొవాలనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మేనేజింగ్ కెపాసిటీస్ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానము నెరవేర్చుకోకుండానే అన్ని వాగ్దానాలు నెరవేరిపోయాయి అనేటువంటి ప్రచారం చేసుకోవాలని, ప్రచారం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఈ సంవత్సర కాలం పాటు మీరు చేసినటువంటి పరిపాలన అంతా కూడా వంచినటువంటి పరిపాలన. ఒక్కటి కాకపోతే ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ 1 సంవత్సరం పాటు మీరు కాలం గడిపారు. అదేమంటే 200 నుంచి 1000 రూపాయల వరకు కూడా మేము వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ పెంచామంటున్నారు. పెంచిన మాట నిజమే మీరు, కానీ 10 లక్షల మంది అర్హులను పక్కకు తీసిపెట్టారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంతకుముందు వారు 10 లక్షల మంది పొందుతున్న వారందరూ కూడా ఇవాళ వృద్ధులు కానీ వికలాంగులు కానీ 10 లక్షల మందిని మీరు పక్కకు నెట్టేసి ఇవాళ మేము బ్రహ్మాండంగా చేశామని చెప్తే ఎలా నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ సంవత్సర కాలం పాటు మీరు దౌర్భాగ్యమైనటువంటి పాలన చేసి బ్రహ్మాండమైన పాలన చేస్తున్నా ఉంటారు. ఇంకొక కొత్త మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆడలేక మధ్యలో ఓడన్నారట. అభివృద్ధి చేయలేక, సక్రమమైన పరిపాలన అందించలేక, విభజన వల్ల కలతలు చెందారు ప్రజలు. విభజన వల్లే ఇలాంటి అనర్థాలు వచ్చాయి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, విభజనలో మీ పాత్ర ఏమిటి? నామా నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తా కాదా? ఆయన విభజనకు అనుకూలంగా ఓటు వేశారా, వ్యతిరేకంగా ఓటు వేశారా? ఆయన్నేమో విభజన చేయమని ఓటు వేస్తాడు, మీరేమో విభజన చేయడం వల్లే ఆంధ్ర రాష్ట్రం దెబ్బతినిపోయిందని బహిరంగంగా చెప్తారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి. అదే మహబూబ్ నగర్ వెళితే విభజనకి మొదటి లెటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. కేసీఆర్ కన్నా మేమే మొగోళ్ళము, ఈ రాష్ట్రాన్ని విభజించడానికి దోహదం చేసింది మేమేనని మహబూబ్ నగర్లో చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చేమో విభజన వల్లే ఇన్ని అరిష్టాలు వచ్చాయి, రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోతుందని చెప్తున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు విభజించిన తరువాతే ఎన్నికలు జరిగాయి. ఆ విభజనప్పుడే మీరు 2 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. విభజన చెందినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా మేము సమీకరించగలమనేటువంటి సత్తా మాకున్నదని మేనిఫెస్టోలో వివరంగా చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడనట్టుగా విభజన వల్లనే ఇన్ని అరిష్టాలు వచ్చాయి, ఈ విభజన స్ఫూర్తి పోగొకుండా ఈ అన్యాయమైనటువంటి విభజన ప్రజల్లోకి తీసుకువెళ్ళమని ఇవాళ చెప్పేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి
వాస్తవాలకు దగ్గరగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రాయడానికి మీ సొంతంగా ఉండే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి నిజాలుగా రాయించేటటువంటి కార్యక్రమం చేయకోకుండా సంవత్సర పరిపాలన అంతా వంచన పరిపాలన, ఇకనైనా సక్రమమైన పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాను.